స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకి, రాజానికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులుగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి మనం కొన్ని దినాలు ఆచరిస్తుంటాం. ఏం రోజులు అవి? కొంతమంది అయితే బాప్టిస్ట్ చర్చికి వెళ్ళే వాళ్ళైతే లెంతీ డేస్ అని ఆచరిస్తుంటారు. ఇంకొక సంఘాలు అయితే ఉపవాస కూటాలు పెట్టుకుంటుంటారు. కానీ ఈ ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఆరాధనలో భాగంగా 7 మాటల ధ్యానంలో మనం ఉంటున్నాం. ప్రత్యేకమైన ఈ 7 మాటల్లో మన జీవితం కనపడుతుంది. ఒక విశ్వాసి యొక్క ఎలా బ్రతకాలి, ఒక విశ్వాసి ఎలాగ జీవించాలి, ఒక విశ్వాసి క్రైస్తవంలో ఎలాగ బ్రతికి బట్టగడతాడు అనేది ఈ 7 మాటల సారాంశమే మన జీవితం, క్రైస్తవుల యొక్క జీవితం. ఎవరైనా సరే. మరి నాకు అన్నగారు ఇచ్చిన 2వ మాట ఎవరైనా నాకు చదివి సహాయం చేయండి. లూకా సువార్త 23:43 చదవండి. అందుకు ఆయన వానితో, నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనకి 2 విషయాలు, నేను సమయం ఉంటే ముచ్చటగా 3 కానీ 2 కానీ సందర్భాలు నేను మీతో పంచుకుంటాను. ముఖ్యంగా ప్రవచనం నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ ఇలా జరుగుతుందని ముందుగానే బైబిల్లో రాయించి పెట్టున్నారు. యెషయా 53:9 చదవండి ఒక్కసారి. యెషయా గ్రంథం 53:9 త్వరగా చదవండి, ముందుకు వెళ్దాం. అమ్మా, మరణమైనప్పుడు భక్తిహీనులతో చాలమ్మ సమాధి నియమింపబడి. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి లేనివారు. శిలువ మీద మరణిస్తున్న వాళ్ళు ఎవరు? భక్తులా లేదంటే పరిశుద్ధులా? భక్తిహీనులతో ఆయన సమాధి చేయబడ్డారు అని రాయించి పెట్టున్నారు. భక్తిహీనులు అంటే ఎవరు? అంటే దేవుడు తెలియని వారు, దేవుడు తెలుసుకోలేక మరణిస్తున్నవారు. దేవుడు అంటే ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, సువార్త తెలియదు, సత్య సువార్త అంటే ఏంటో తెలియదు. మరి ఈ సువార్త లేకుండా వీళ్ళ మధ్య చనిపోవడం దేవుడికి ఇష్టమా? ఈ ప్రణాళిక ఏంటి? ఈ ప్రణాళిక ఇదే మాటని ఇంకొక సువార్తలో దేవుడు రాయించిపెట్టాడు. మత్తయి 27:38 చదువుదామమ్మా. ఈ ప్రవచనం నెరవేర్పు అనేది 4-5 సందర్భాల్లో మనకి వాక్యంలో మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 27:38. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు హల్లెలూయా ఆయనతో కూడా సిలువ వేయబడిరి. బందిపోటు దొంగలు అంటే ఎవరమ్మా? దారిని వెళ్ళే వాళ్ళని కాచి బంధించి వాళ్ళ దగ్గర ఉన్న సమస్తం దోచుకునేవాళ్ళు. సమస్తం దోచుకున్నప్పుడు ఎవరైనా కొంచెం ప్రతిఘటిస్తే వాళ్ళని చంపేవాళ్ళు. అటువంటి బందిపోటుల మధ్య మరణం, ఇది దైవ చిత్తానుసారమా, దేవుడికి ఇష్టకరమా? దీనిలో కూడా ఒక ప్రణాళిక ఉంది. ఏంటంటే కుడివైపు ఒక దొంగ, ఎడమ వైపు ఒక దొంగ. ఎడమ వైపు ఉన్న దొంగ మారాలని దేవుడి చిత్త ప్రణాళిక రాసి ఉన్నారు. కుడివైపు దొంగ, ఎడమ వైపు దొంగ, ఈ ఇద్దరు దొంగలు కూడా వాళ్ళ మధ్య ఒక డిస్కషన్ జరిగింది. మనం పై వచనంలో చదువుకుంటే, నేను చదువుతాను. లూకా సువార్త 23:39. వేలాడకు వేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా? నీవు నిన్ను రక్షించుకొను, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అంటే ఒక దొంగకి విశ్వాసం లేదు. మనకు కూడా కొన్నిసార్లు విశ్వాసం లేకుండా బ్రతుకుతాం. దేవుడు మన పట్ల కార్యాలు చేస్తున్నా కానీ మనం దాన్ని గ్రహించుకోలేకుండా ఉంటాం. దేవుడు మనకి మంచి జీవితం ఇస్తున్నా, దేవుడు మనకి మంచి కుటుంబాన్ని ఇచ్చిన, దేవుడు మనకి మంచి సంఘాన్ని ఇస్తున్నా కానీ మనం గ్రహింపు లేకుండా ఉంటాం. మనం చేసిన తప్పులు మనం తెలుసుకోకుండా, మనం చేస్తున్న నేరాలు మనం గ్రహించుకోకుండా ఎన్నో పాపాలు చేస్తుంటాం. కానీ దేవుడి సన్నిధికి వస్తాం. దేవుడి సన్నిధిలో ఒప్పుకోం. మనం పశ్చాత్తాపడకుండా ఎన్ని కార్యాలు చూసినా కానీ వేస్ట్. ఎన్ని పరిశుద్ధ కార్యాల్లో మనం పాలుపంపులైనా వేస్ట్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చెప్పాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడు చూస్తారు. ఈ దొంగకి హృదయ శుద్ధి లేదు. తను తప్పు చేసినని తెలుసుకున్నా కానీ ఒప్పుకోవడానికి తన మనసు అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదు? తనకి ఏమైంది అంటే దేవుడు తెలుసుకోలేదా? అంటే వాడు ఇహలోక బంధాల మీద ఆశ కలిగి ఉన్నాడు. ఈ లోకంలోనే బ్రతుకుండి చనిపోయిన తర్వాత మరొక లోకం ఉందని వాడికి తెలియదు. ఒకవేళ తెలుసుకున్న బతుకుదాములే, ఆ లోకంలో ఏముంది, ఈ లోకంలో సమస్తం అనుకున్నది కదా
అని గ్రహింపు లేని మాట, జ్ఞానం లేని మాట మాట్లాడతాడు. ఇంకో విధంగా వాడితో ఎలా మాట్లాడతాడో ఆ డిస్కషన్ చూడండి, గద్దింపు. అయితే రెండో వాడు వాణిని గద్దించి ఏం గద్దిస్తున్నాడు చదువుదాం మనం. గద్దించి, నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? హల్లెలూయా. దేవునికి భయపడుట. కొన్నిసార్లు మనం చేసిన తప్పులు కానీ చేసిన నేరాలు కానీ మన మనసులో పశ్చాత్తపడకుండా చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటూ మనం దేవుడికి భయపడం. ఎందుకు భయపడం దేవుడికి అంటే మనకి గ్రహింపు లేదా? మన ఆలోచన విధానం ఎటుపోతుంది. క్రైస్తవులుగా బతుకుతున్నాం కానీ, క్రైస్తవ్యంలో ఉంటున్నాం కానీ, క్రైస్తవులుగా జీవిస్తున్నాం కానీ మనం చేసిన తప్పులు మనకి ఎందుకు జ్ఞాపకం రావట్లేదు? మన మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయా? మన మనసు అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదు? వాక్యం లేదు మన మనసులో, ప్రార్థన లేదు మన మనసులో, గద్దింపులకి లోబడేంత నిదానంగా మనం ఉంటున్నాం. దేవుడు గద్దించేదాకా మనం ఉండాలా? ఎన్ని మార్లు గద్దింపులకి లోబడిన వారికి హఠాత్తు మనం చెప్పాలి, హఠాత్తు మరణం. మరి హఠాత్తు మరణాన్ని పొందుకోకుండా ఒకసారి గద్దించినప్పుడు మనం తెలుసుకుంటామా? మనం తెలుసుకోవట్లేదు. ఈ దొంగ కూడా అదే మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి భయపడవా? క్వశ్చన్ మార్క్ ఉంది బైబుల్లో. నీవు దేవునికి భయపడ క్వశ్చన్ వేస్తున్నాడు. ఒక సిలువు మీద దొంగ, ఇంకొక దొంగ క్వశ్చన్ వేస్తున్నాడు. అంతకుముందు ఈ ఇద్దరు దొంగలు దేవుడు దూషించిన వారు, ఈ ఇద్దరు దొంగలు దేవుడు దూషించిన వారు. స్పష్టంగా ఆ మాట మనకు వాక్యంలో నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. కానీ మత్తయి సువార్త 27:41 మీరు చూడండి. ఈ ఇద్దరు దొంగలు కూడా దేవుని మొదట దూషిస్తారు. ఇద్దరు దొంగలు, కుడి వైపున ఉన్న దొంగ, ఎడమ వైపున ఉన్న దొంగ కూడా దూషిస్తారు. చదవండి మత్తయి సువార్త 27:41. నేను చదువుతాను. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించరి. హల్లెలూయా. అంటే ఆయనను నిందించారు, ఇద్దరు నిందించారు. మరి లూకాసు సువార్తలో ఏంటి? ఒక దొంగ నిందించినట్టుంది. మనల్ని ఎవరైనా అడిగితే అయ్యా ఇద్దరు దొంగలు నిందించారు కదా, ఇదేంటి అని ఏం చెప్తాం? దేవుడు తెలుసుకోలేని వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఇదేంటయ్యా మరి లూకాసు సువార్తలో ఒక దొంగని నిందించినట్టుంది, మరి మత్తయి సువార్తలో అలాగే ఉంది. ఇదే మాటని మార్కు సువార్తలో కూడా మన కొరకు రాయించి పెట్టాడు. మార్కు 15:32 నేను చదువుతాను. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించరి. సిలువ వేయబడిన వారు అంటే ఒకరా ఇద్దరా? చెప్పాలి. ఒకరా ఇద్దరా? సిలువ వేయబడిన వారు అంటే ఇద్దరు దూషించారు, ఇద్దరు దేవుడు అన్నారు, ఇద్దరు దేవుడిని అవమానించారు. మరి ఈ లూకాసు వార్తకు వచ్చినప్పటికీ ఈ దొంగలో కలిగిన మార్పు ఏంటి? దొంగకి పరివర్తన ఎలాగొచ్చింది? దొంగ ఈ మార్పు పొందాడా? దేని చూసి పొందాడంటే ఈ గొల్గొతా కొండపైన క్రీస్తు వారి అంతిమ ప్రయాణం జరుగుతున్నప్పుడు మొదటి మాట మాట్లాడతాడు. ఏంటి? తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగురు, వీరిని క్షమించు. అంటే అన్ని కొర్రా దెబ్బలు తిని తన రక్తము తన ఈపు నాగటి దున్నడం వల్లే దున్నినప్పటికీ యేసు ప్రభు వాళ్ళు ఏమన్నా ఒక్క మాట అన్నారో, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు. ఆ ఒక్క మాటకి ఆయనలో మారు మనసు కలిగింది. హల్లెలూయా. పశ్చాత్తాపం కలిగింది. దేవుడు కూడా మనకి ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు. ఒక్క నిమిషం చాలండి. అంటే ఇంకొక వర్షన్ ఏమంటారు? మన యవ్వన కాలంలో, యవ్వన దశలో మనం చేయాల్సిన పాపాలని చేయాల్సిన తప్పులన్నీ చేసిన తర్వాత చివరి క్షణంలో దేవుడు క్షమిస్తాడా? నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం కలిగితేనే దానికి సార్థకత. అటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు స్వీకరిస్తాడు, అటువంటి మారు మనసునే దేవుడు స్వీకరిస్తాడు. అటువంటి మారు మనసు ఒప్పుకోని ప్రార్థనే బైబిల్లో మనకు కనపడుతుంటాయి. మనం కొన్ని చూద్దాం, వాటిలో కొన్ని నిమిషాలు. ఆ దొంగ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటే దేవుణ్ణి పెడుతున్న శ్రమను చూశాడు, దేవుడు తిడుతున్న తిట్లు విన్నాడు, దేవుని చూస్తూ దేవుడు పడుతున్న కష్టం అంతటి గమనించాడు. అరే ఇన్ని మాట్లాడుతున్నా, ఇంత బాధ పెడుతున్నా, మొహాన్ని ఉమ్మ వేస్తున్నా, ఇతరులో ఏంది అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. లూకాసు వార్తలో చూడండి, నేను చదువుతాను 23. ఆయన చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. హల్లెలూయా. చూచి, ఈ మాటకి వాక్యంలో చాలా సింపుల్గా ఉంటుంది ఈ మాట. అంటే నార్మల్గా చూస్తున్నాడు అనుకున్నాడు. కానీ కొన్నిసార్లు మనం మాట్లాడకపోయినా మన చూపులతో మనం సమాధానం చెప్పగలం. మన చూపులు అర్థమవుతాయి. అరే నీ చూపు ఎదురు అలా ఉందంటాం, ఏంది అలా చూస్తున్నావు, కోపంగా చూస్తున్నావు అంటే అతను చూశాడు, తాను చేసిన తప్పును తెలుసుకొని యేసు వైపు జాలిగా చూస్తున్నాడు. నన్ను క్షమిస్తాడో లేదో
నన్ను ఈరోజు దీవిస్తాడో లేదో, ఈరోజు నా తప్పులు నేను ఒప్పుకుంటుంటే ఆ తప్పులు క్షమించే అధికారం ఎవరికి ఉన్నది? ప్రభువు వారికి ఒక్కరికే ఉన్నది. సిలువ వేసిన తర్వాత కూడా తను ఈ మనసులో ఈ మాట మాట్లాడుతుందో యేసు వైపు చూస్తున్నాడు. చూస్తూ ఆ చూసిన దానికి వాక్యంలో చాలా నిగూఢమైన అర్థం, ఒక మర్మమైన అర్థం ఉందమ్మా. రెండవదిగా యోహాను సువార్త 3:15 ఒకసారి చదవండి. యోహాను సువార్త 3:15 త్వరగా చదివి నాకు సహాయం చేయండి. యోహాను సువార్త 3:15. ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు. హల్లెలూయా. ఇక్కడ మనకి చదివిన రెఫరెన్స్లో ఎత్తబడిన యేసుక్రీస్తు పశ్చాత్తాపం ఎవరైతే, అక్కడ జరుగుతుంది ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు మోషే మీద దేవునికి మీద తిరగబడినప్పుడు అరణ్యంలో వారు దేవుడు చెప్పించినప్పుడు చనిపోతారు, అనేకులు చనిపోతారు. చనిపోయినప్పుడు మోషే గారు చేసిన ప్రార్థన బట్టి మోషే గారు ఇత్తడి సర్పాన్ని ఎత్తి చూడమంటాడు. ఇక్కడ కూడా మనుష్య కుమారుడితో పాటు సిలువ వేయబడిన ఈ దొంగ కూడా యేసు ప్రభు వారిని చూస్తున్నాడు. చూస్తున్న వెంటనే యేసు ప్రభు వారికి అర్థమైంది, తన తప్పులు క్షమించబడ్డాయి, తను చేసిన పాపాలు క్షమించబడ్డాయి, తను చేసిన నేరాలు అప్పటికప్పుడు ఒప్పుకున్నట్టు చూస్తూ ఉన్నాడు. ఆ చూపుకు అర్థమైందంటే, అయ్యా నన్ను కరుణించవా, నేను చేసిన తప్పులు నన్ను క్షమించవా, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వవా. పశ్చాత్తాపంతో చూస్తున్నాడు. పశ్చాత్తాపంతో చూస్తున్నాడు. మనం కూడా ఈరోజు దేవుడి సన్నిధిలో, అయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా మనం పాడుతున్నామే. నిజంగా మన హృదయ లోతుల్లో మనం చేసిన తప్పులకి పశ్చాత్తాపడి చూస్తున్నామా? నిజంగా మనం చూస్తే ఈరోజు మన తప్పులు క్షమించబడతాయి, మన పాపాలు క్షమించబడతాయి. నిదానంగా చూడాలి. స్పష్టంగా మాట్లాడతాడు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఏ రాజ్యం అది? నిత్య రాజ్యం, నిత్య పరలోకం. ఏ పరలోకం? అది నాకు పరలోకమే తెలియదు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవంలో బ్రతుకుతున్నాం. దేవుడు సువార్త అనేకులు బోధనకు మనం ఆకర్షితులు అవుతున్నాం, కానీ ఆయన ఏ బోధ వినలేదే, పరిశుద్ధాత్మ పొందలేదు. ఒకే ఒక్కటి చేశాడు, తాను చేసిన తప్పులు ఒప్పుకున్నారు. చివరి క్షణంలో పశ్చాత్తాపడింది కాకుండా దేవుని ద్వారా ఒక వాగ్దానం పొందుకుంటాడు. విశ్వాసంతో కూడిన ఒక వాగ్దానం ఏంటంటే, నేడు నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటావు. మరి ఈరోజు దేవుడు మనకి ఆ మాట అంతా చెప్తున్నాడా? మనం దేవుడి దగ్గర ఆ వాగ్దానం తీసుకోగలుగుతున్నామా? విశ్వాసంతో కూడిన వాగ్దానం. అది ఏ వాగ్దానం? నిత్య పరలోకం. పరదేశం అనే మాట వాక్యంలో 3 సందర్భాలు రాయించబడ్డాడు. 3 సందర్భాలు. ఒకటి లూకాసు వార్త 23:43లో ఒక సందర్భంలో, అపోస్తలుల కార్యాల్లో ఒక సందర్భంలో, ప్రకటనలో ఒక సందర్భంలో ఉంది. ఆ ప్రకటన రెఫరెన్స్ మనం చదువుకొని ఈ వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. ప్రకటన 2:7లో అసలు పరదేశంలో ఏముంటుంది? అసలు పరదేశు అనే మాట ఎందుకు వాడారు యేసు ప్రభువు? జయించడానికి దేవుడు పరదేశంలో ఉన్న హల్లెలూయా జీవవృక్ష ఫలము భుజింతురు. అంటే పరదేశంలో ఏముంది? జీవవృక్ష ఫలం. చెప్పాలి. పరదేశంలో ఏముంది? జీవవృక్ష ఫలం. అంటే ఈ దొంగకి జీవవృక్ష ఫలాలు కలిగినప్పుడు మనకెందుకు కలదు? ఈనాడు మనం ప్రశ్న వేసుకోవాలి. ఒక దొంగ, సిలువ మీద దొంగ, ఒక బందిపోటు దొంగ, దేవుడు మొదట దూషించిన దొంగ, తను మారుమనసు పొంది పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు ఏమి ఇస్తున్నాడు? జీవవృక్ష ఫలాలు ఇస్తాడు. మరి మనం కూడా యేసు ప్రభు వారి దగ్గర నుంచి వాగ్దానం తీసుకోగలుగుతున్నామా? ప్రతి సంవత్సరం వాగ్దానం తీసుకోవటం కాదు. నిజమైన వాగ్దానం ఏంటంటే, మన తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందిన తర్వాతే చివరి క్షణంలో యేసు ప్రభు వారు మనల్ని రక్షించడానికి ఇష్టపడతాడు. ఈ లోకంలో బ్రతుకుటం కాదు, కానీ నిత్య లోకం ఉందని అతనికి తెలియదు. నీ రాజ్యం వస్తుందని కూడా అతను అప్పుడు గ్రహించాడు. అంటే తప్పును ఒప్పుకున్న తర్వాత ఏమైంది? అతనికి జ్ఞానం వచ్చింది. అంటే యేసు ప్రభు వారు మరొక లోకం ఉంది, ఆ లోకంలో నేను కూడా ఆయనతో బతకాలి అని ఆయన నమ్మాడు. మరి మనం క్రైస్తవంలో బతుకుతున్నాం కదా, మరి రోజు చర్చికి వస్తున్నాం కదా, అన్న చెప్పే వాక్యాలు బోధన వింటున్నాం కదా, మరి మనకి పరలోక రాజ్యంలోకి వెళ్తామని మనం ఒక్కరినైనా మనం చేతులు ఎత్తించాడు కదా. వీళ్ళు వాళ్ళు కొన్ని మాటలు చెప్పి మరి పరలోక రాజ్యంలోకి వెళ్తారంటే ఎవరైనా చేతులు ఎత్తుతారా? ఎవరు ఎత్తరు. ఎందుకు ఎత్తరు? మనం ఇంకా మన తప్పులు ఒప్పుకోలేదు, ఇంకా మనం పశ్చాత్తాప పడట్లేదు, ఇంకా మనం మారు మనసు పొందలేదు.
నిజంగా మనం ఈరోజు మారు మనసు పొందాం. సంవత్సరాలు గడిచిపోతుంటాయి, నెలలు గడిచిపోతుంటాయి. మనలో పశ్చాత్తాపం లేకుండా సిలువ మీద సున్నం కొట్టిన సమాధులకు మనం ఉండకూడదండి. సమాధులు కూడా తెల్లకుంటాయి, మనం కూడా తెల్లబట్టలు వేసుకుంటాం. కానీ నిజమైన మారు మనసు లేకపోతే దొంగ నరకానికి వెళ్ళినట్టుగా మనం కూడా వెళ్ళిపోతాం. క్లియర్గా ఇంకా సింపుల్ సుత్తి లేకుండా ఏంటంటే మారు మనసు, పశ్చాత్తాపం, విశ్వాసంతో కూడిన వాగ్దానం మనం ఎప్పుడు పొందుకుంటామంటే పశ్చాత్తాపడిన తర్వాతే మనకు వాగ్దానం. ఎన్ని భాషలు మాట్లాడు, నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేయి, ఎన్ని పుణ్యకార్యాలు చేయి, విశ్వాసం లేకుండా ఇష్టడై ఉండుట చెప్పాలి. విశ్వాసం లేకుండా, నిజమైన విశ్వాసం లేకుండా చేసిన తప్పులు ఒప్పుకుంటేనే విశ్వాసం సార్థకత. మళ్ళీ తప్పులు ఒప్పుకొని మళ్ళీ రెండో రోజు వెళ్ళి పాపాలు చేస్తే కుదరదు, అస్సలు ఒప్పుకోడు. కాబట్టి ఈ నా మాటలు తప్పుంటే నన్ను క్షమించండి. టైం కొంచెం ఎక్కువైంది, మన్నించండి. ఈ మాటలు మనం ఇంట్లో దీవించుకున్నాం.